దీనికి దానికి కలిపి 2,500 రూపాయలు అయినాయి. ఉమ్, ఇళ్లలో అమ్మారో కూడా తెలియదు. ఉమ్, ఆ అప్పు తీర్చుకోవడానికి దాదాపు 3 సంవత్సరాలు పట్టింది ఉమ్, మా ఇంట్లో. ఏది నేను 10th క్లాస్ చదివేటప్పుడు జరిగింది ఇది. 3 సంవత్సరాలు పట్టింది. ఏడాదికి ఏది నెలకి 50 రూపాయలని 100 రూపాయలని జమ వేసుకుంటూ అట్లా తీసుకొచ్చుకుంటే 2,500 రూపాయలకి సంబంధించింది ఆ రోజులు. అంటే ఒక పేదవాడి బ్రతుకు చిత్రం అట్లా ఉంటుంది. ఇవాళ రోజున వాళ్ళకి ఇది డైరెక్ట్గా వైట్ కార్డు పట్టుకెళ్ళిపోతున్నాం, హాస్పిటల్లో నుంచి ఉంటున్నాం, వాళ్ళు చెప్పగానే ఓకే అంటున్నాం. ఇప్పటికే ఏమైపోయింది, ఒక దరిద్రం బిగిన్ అయిపోయింది గత కొన్నాళ్ళ నుంచి. నువ్వు ఆరోగ్య కార్డు వైట్ కార్డు ఉందమ్మా, కానీ వాళ్ళు ఏం బిల్లు లేట్ చేస్తారు, గ్యారంటీ లేదు, ట్రీట్మెంట్ చేయమంటే చేస్తాం లేతే లేదు. లేదా వాళ్ళు కొంచెం లిటిగెంట్ క్యారెక్టర్ లాగా అనిపించారు అనుకోండి, గొడవలు పడేవాళ్ళలాగా అనిపించారు అనుకోండి, మా హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ లేదు, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అని ముందే చెప్పేస్తున్నారు. లేదు కొంచెం మాట వినేవాళ్ళు, కొంత ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు అనుకుంటే అప్పు చేసైనా వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఆరోగ్యశ్రీ గ్యారంటీ లేదమ్మా నేను చేర్చుకుంటాం, మీరు కనీసం ఇప్పుడు అది వాళ్ళు ఇచ్చేది వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు ఇస్తారు, మీరు ఇంకో 70,000 80,000 ఖర్చు పెట్టుకుంటానంటే అప్పుడు మీకు చేస్తాం. ఇది రెండో కోణం. మూడో కోణం వచ్చేటప్పటికి మొత్తం డబ్బులు మీరు పెట్టుకోవాలి, ఆరోగ్యశ్రీ వస్తే తీసుకుంటాం. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చింది చాలా చోట్ల.